श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रियकान्ताय कल्याण निधये निधयेऽर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। यस्य द्विरद वक्त्राद्याः पारिषद्याः परशतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अत भगवतः महापुरुषस्य श्री महाविष्णुः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शखाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे श्री वेंकटाचले स्वामी पुष्करिणी तीरे श्री श्रीनिवास स्वामी दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभावादे षष्टि संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभ करण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभ तिथौ अस्य देवदेवस्य भगवतः नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमद् अखिलांड कोटि ब्रह्मांड नायकस्य श्री शेषाचल निवासिनः श्री भूमि नीला समेत श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं श्रीनिवास स्वामी कैंकर्य रूपं యజమానస్య గోత్రోద్భవస్య అందరూ మీ గోత్రాలను స్మరించుకొని మీ జన్మ నక్షత్రము జన్మ రాశి స్మరించుకొని మీ నామధేయము మీ ధర్మపత్ని నామధేయము మీ కుటుంబ సభ్యుల నామధేయములన్నీ స్మరించుకొని మీ ప్రార్థనలు అన్ని స్వామివారికి విన్నవించుకొని ప్రార్థన చేసుకోవాల్సి ఉంది. सहकुटुंबानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणाम् अभिवृद्ध्यर्थम् इष्टकाम्यार्थ सिद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध पुरुषार्थ फलसिद्ध्यर्थं सत्संतान सौभाग्य सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामी संपूर्ण कृपाकटाक्ष वीक्षण सिद्ध्यर्थं राजद्वारे राजमुखे
సర్వకార్య అనుకూలసిద్ధ్యర్థం సర్వలోకక్షేమార్థం శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణ వైవాహిక మహోత్సవాంగం శ్రీ వైఖానస భగవత్శాస్త్రమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస స్వామి అర్పితమస్తు. అణపురుషాయ తిరుమల నాయకాయ నమో నమః. అదిగో దేవదేవుని యొక్క దివ్యస్థానం తిరుమల క్షేత్రంలో కలియుగ వైకుంఠంగా సుప్రసిద్ధమైనటువంటి గర్భాలయ సమీపంలోని తిరు కళ్యాణ మండపంలో స్వామివారు చక్కగా తమ యొక్క నిత్య తిరు కళ్యాణ విశేషాన్ని అద్భుతంగా అందంగా భక్త సంకల్పపూర్వకంగా స్వీకరిస్తున్న శుభంకరమైన క్షణాలు. దేవదేవుడిని తమ కనులారా దర్శిస్తూ అందమైనటువంటి హస్త పద్మాలలో శంఖాన్ని చక్రాన్ని ధరించినటువంటి వారై భక్తులందరికీ కూడా అభయాన్ని అందించేటువంటి అభయహస్తంతో చక్కగా తన యొక్క నడుమ మీద వయ్యారంగా ఉంచుకున్నటువంటి హస్తపద్మంతో ప్రకాశిస్తూ శ్రీవత్సమనేటువంటి ఆ అద్భుతమైన కౌస్తుభమణి విశేషంతో ప్రకాశవంతమైనటువంటి వక్షస్థల విశేషంతో అంగరంగ వైభోగంగా అద్భుతమైన అందమైన వరుడుగా ప్రకాశవంతమైనటువంటి పీతాంబరాలను ధరించి మన్మథుడుగా అదిగో స్వామివారు చక్కగా తమ నిత్య తిరు కళ్యాణాన్ని జయాసూత్రవతి సమేతమైనటువంటి విశ్వక్సేన ఆరాధనాపూర్వకంగా విఖనసముని ప్రోక్తమైన విధానంతో తమ కళ్యాణాన్ని ఆరంభిస్తూ ఘంటానాదాల మధ్య అదిగో కళ్యాణాన్ని చక్కగా నిర్వహించుకుంటున్నారు స్వామివారు. దర్శించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ వారి ఆశీస్సులను అందుకుందాం, జన్మధన్యం చేసుకుందామని భక్తులందరూ కూడా గోవిందనామస్మరణ పూర్వకంగా స్వామివారిని కీర్తిస్తున్నారు. గోవింద. నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగర్తి కశ్యప మరీచి మహర్షి మధ్యే స్థిత్వాసనే కుశమయే సముదీరయంతం శ్రేశాస్త్రతారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనే గురుం ప్రసన్నం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే గృగం స్మరామి శ్రీ విష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాదిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం శ్రియాసమేతః శ్రీ పరమహంసస్వరూపిణి శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరాం ధ్యాత్వా ప్రాణానాయమ్య శ్రీ భూ గోవింద 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 మహావిష్ణోరాజ్ఞా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రీపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణః వైవాహిక మహోత్సవ కర్మణి సద్యోంకురార్పణ ప్రతిసర్బంధ దేవతారాధన ఆఘార కర్మ మాంగళ్యారాధన ధారణ ప్రధాన లాజ పూర్ణధోమాది సర్వకర్మసు సర్వోపనిషుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యహవచనం కరిష్యన్ ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యమాణః తదంగ కలశారాధనం కరిష్యే ధారా సుసప్త సుచమానసేషు సరస్సరిత్స పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిపాదిషే గృహోమి దత్తాకుం సుచరకుం సుశర్మాన్ ఇతమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యః పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థజలమభ్యర్చ సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం శుభావహం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఓం ఏతే శతం వరుణకే సహస్రం యజ్ఞ్యాః పాశా వితతాః పుత్రా
तेभ्यो इंद्रस्य वितोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुतस्वस्त्या करके पाञ्चभौतिकमावाहयामि जले सर्वतीर्थजलमावाहयामि मुखे विष्णुं मध्ये रुद्रं मूले ब्रह्माणम् आवाहयामि कुम्भे ओं भूः वरुणमावाहयामि ओं भुवः प्रचेतसमावाहयामि ओं सुवः रक्ताम्बरधरमावाहयामि ओं भूर्भुवस्वः यादस्पतिमावाहयामि गंगादि सर्वतीर्थजलाय नमः वरुणाय नमः इदमासनं पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि धूपदीपादि सर्वोपचारणार्थम् अक्षतं समर्पयामि गुडोपहरणिवेदनं समर्पयामि पानीयं समर्पयामि सतक्षणाकं ताम्बूलं समर्पयामि गंगादि सर्वतीर्थजलाय नमः वरुणाय नमः सुप्रीतः सुप्रसन्नवरतो भूतो निर्विघ्नेन परिसमाप्त्यर्थं विश्वक्सेनाराधं कृषे विश्वक्सेनं सकलविबुधप्रौढसैन्यादिनाथं मुद्राचक्रे करतलिगे शङ्खदण्डौ दधानं मेघश्यामं सुफणिमकुटं पीतवस्त्रं शुभाङ्गं ध्याये देवं सूत्रवते जयासमेतं पद्माकारमण्डले ॐ भूः विश्वक्सेन समावाहयामि ॐ भुवः शान्तमावाहयामि ओं सुवः हरमावाहयामि ओं भूर्भुवस्वः अमितमावाहयामि नित्य अनपायिनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिम् आवाहयामि वामे जयाम् आवाहयामि सूत्रपतिं जयासमेत त्रिविश्वक्सेनस्य इदमासनं पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि धूपदीपादि सर्वोपचारणार्थम् अक्षतं समर्पयामि गुडोपहरणिवेदनं समर्पयामि पानीयं समर्पयामि सदक्षणाकं ताम्बूलं समर्पयामि सुरासुरशिरोरत्नमरीचे कचिताग्रे विघ्नान्धकार सूर्याय विश्वक्सेनायते नमः सूत्रपति जयसमित विश्वक्सेनाय नमः सुप्रीत सुप्रसन्न वरतो भवतो भवद्भिरनुज्ञातः सुपुण्यहं वाचिष्ये वाचतां सुपुण्यहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितमस्तु अस्तु प्रजापतिः प्रियतां प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि घोराणि शाम्यन्तु शाम्यन्तु पापानि पापानि शाम्यन्तु शाम्यन्तु एतयः एतः शाम्यन्तु शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देव अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समूढमस्य पाकुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अदाभ्यः ततो धर्माणि धारयन्नो विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्वते इन्द्रस्य युज्युस्सखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शूरयः देवे वचक्षोराततं तद्विप्रासो व्यपण्यवो जागृवाकुं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदं द्रविनोदा द्रविणसस्तुरस्य नवो नवो भतिजायमाणोऽह्नां केतृषामेत्यग्रे भागं देवेभ्यो ददात्यायन् दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेतोपविशं यदा वे सूर्यपतेते अत नक्षत्रमते सूर्यो गच्छेत् यत्र च गण्यं पश्येत् तावत् कुर्वेत यत्कार्ये स्यात् पुण्यः एव कुरुते श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिक महोत्सवकर्म सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रवन्तो वैवाहिकमोत्सवकर्मणि ओं पुण्याहं स्वस्तिर इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्तो वैवाहिकमोत्सव सर्वत्र प्रोक्षणार्थं पुण्यहं ओगं स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसद्य मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धन्तः ओं श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिक महोत्सवकर्म सर्वत्र प्रोक्षणार्थं पुण्यहं वृद्धिं भवन्तो भ्रवन्तो वैवाहिकमोत्सवकर्म सर्वत्र प्रोक्षणार्थं ओं वृद्धितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोष्ठामयो भवः स्थानभूर्जदुदातना भैरणा चिक्षते यो वश्यवतमूर्तः तस्य भाजयते नः उशतीर्वमातरः तस्मारङ्गमामवः यस्य जनपदाम् आपोजनदाचनः पवमानसुवर्जनः पवित्रेण विचर्षिणिः यः पोतास पुनातुमा पुनन्तमादेवजनाः पुनन्तमनबोध्य पुनन्त विश्व आयवः जातवेदः पवित्रवतो पवित्रेण पुनाह्यमा शुक्रेण देवतेततो अग्ने करत्वा कर्तो गुम्रणो एते पवित्रमर्चिषे अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे
వైశ్వదేవే పునతే దేవ్యాగాతో యస్తే బహ్వేస్తనవో వేదపృష్ఠాః తయా వదంత శతమాద్యేషు వయగ్స్యామ పతయోరీణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేని శిరోమయో భూః ద్యావా పృథివే పయసా పయోభిః ఋతావరే యజ్ఞే మా పునీతాం బృహద్భిः సవితస్తుభిः వరశిష్ఠైర్దేవమన్వభిः అగ్నే దక్షే పునాహిమా येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानेरध्येते ऋषिभिः संभृतकं रसं सर्वकं सपूतमश्नाते स्वदितं मातरिश्वना पावमानेर्यो अध्येते ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वते धिः क्षीरकं सर्पैर्मधूदकं पावमाने स्वस्थयनेः सुतुघाहे पयस्वतेः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेषु मृतकं हितं पावमानेर्दिशन्तु नः इमं लोकमतो अमं कामा समर्थयन्तु नः देवैर्देवे समाभृताः पावमाने स्वस्थयनेः सुतुघाहे घृतश्च्युतः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पौमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं क्षतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रसुनेते सहमा पुनातो सोमस्वस्त्या वर्णः समीच्या यमो राजा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातिभेषं षण्णो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः ओम प्राच्यान्तिषि देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां दिशमासाः पितरो मार्जयन्तां प्रतीच्छान्तिषि गुहा पशवो मार्जयन्तां उदेच्छान्तिस्यापवौषधयो वनस्पत्यो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञतिर्मार्जयन्ताम् अतो धरातरिः नागेभ्यो मार्जयन्ताम् ओम वास्तोष्पते प्रतिजाने अस्मास्त्वादेशो नमीवो भवानः एत्वे महे प्रतितर्णो जुषस्वषण्णयेति द्विपते शं चतुष्पते वास्तोष्पते सगमया सगं सताते सक्षिम हिरण्मयका तुमत्या आवक्षमतो येवर्णो यूयं पादस्वस्ति सदानः मीवः वास्तोष्पते विश्वारूपाण्यविषन् सखा सुसेवये दिनः ओम अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां नीतोऽसि जन्तोः तव कृतं पश्यति तीतशोको धातु प्रसादान् भीमानमीशं सप्त प्राणः प्रभवन्ति तस्मा सप्तार्चिः समितः सप्त जिह्वः सप्तमे लोकायेषु चरन्ति प्राणा गुहाशयनीता सप्त सप्त विश्वक्सेनानि महावृणानि महा पुनः पाद्या च मरीयं सोऽर्प्यं सुप्रीतः सुप्रसन्नवरतो भवति यदा स्थानं यदा सुखं प्रवेशमुत्सवार्थं क्षेमार्थं पुनरागमनाय च ఓం నమో గరుడాచలసుందరాయ నమో నమః. చక్కని నిత్య కళ్యాణ విధిలో భాగంగా అయ్యవారు అద్భుతమైన రీతితో సమస్తమైనటువంటి దేవతా నికరానికి ఆధార పురుషుడిగా నిలిచినటువంటి దివ్యపురుషుడు జయా సూత్రవతి సమేతంగా వరుణదేవుడిని ఆహ్వానించి యజమాని స్థానం నుంచి తాను సాక్షీభూతంగా ఆచార్యుల చేత అర్చింపజేశారు. అద్భుతమైనటువంటి స్వర్ణ పుష్పాంకురారోపణాన్ని నిర్వహిస్తున్న శుభక్షణాలు. వెంకటేశాయ నమయంచు వికచ కుసుమ విసరమున నిన్ను పూజించు విమల బుద్ధి కుదురు పాటురవంత చెకుత్సవయ్యా శ్రితజనోద్ధరణోల్లాస చిద్విలాస. చాలా గొప్పదైనటువంటి జ్ఞానమే స్వరూపంగా సమస్తాన్ని ఆక్రమించినటువంటి పరమపురుష, నీ యొక్క దివ్యమైనటువంటి సగుణ స్వరూపాన్ని మేము కనులారా చూస్తూ దర్శిస్తూ నమో వెంకటేశాయ అనేటువంటి దివ్యమంత్రంతో
వికసించిన అనేక పుష్పాలు నీ యొక్క పాదపద్మ ద్వంద్వాల మీద అర్పించేటువంటి చక్కని నిర్మలమైన బుద్ధి మాకు కాస్తంత ఏర్పరచవా మహానుభావా. ఆశ్రితులైనటువంటి వారిని హక్కున చేర్చుకొని ఉద్ధరించేటువంటి పరమపురుషా మీకు నమస్సుమాంజలులు అంటూ చక్కగా అదిగో ఆచార్యులు కైంకర్యపరులు చక్కనైన ఘంటానాదంతో వేదమంత్రయుతంగా బ్రహ్మ ఇంద్ర అగ్ని యమ వరుణ వాయు కుబేర ఈశానాది దిక్పాలకులను స్వామివారి యొక్క సంకల్ప బలాన్ని అనుసరించి ఆయా ఓషధీ స్వరూపంతో పాలికల మీద చక్కగా స్వర్ణ పుష్పాంకురారోపణాన్ని ఆయన చిరునవ్వులు సాక్షీభూతమైన స్థితిలో నుంచి స్వామి ఆశీస్సులు అందిస్తుండగా నిర్వహించారు. చక్కగా స్వర్ణ పుష్పాంకురారోపణ అనంతరం అదిగో ఘంటానాదాల మధ్య ప్రతిసర బంధనం అనేటువంటి కంకణ దేవతా విశేషకమైనటువంటి కళ్యాణ కంకణ పూజా విశేషాన్ని మంత్రపూర్వకంగా నిర్వహిస్తూ ఉన్నారు ఆచార్యులు. కనులారా దర్శించి స్వామివారి ఆశీస్సులు అందుకుందాం. గోవింద. శేషసహితమాతం పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమర్యం సమర్ప్యామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీప సర్వోపచారార్థం అక్షతం సమర్ప్యామి గుడోపహర నివేదనం సమర్ప్యామి పానీయం సమర్ప్యామి సుదక్షిణాకం తాంబూలం సమర్ప్యామి శేషాయ మహా సుప్రీతః సుప్రసన్నవరతో భవతు. ఓం స్వస్తి నో నిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యతీతరమణాః స్వస్తి పూషా అసురో దదాతున స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తి వాయుపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తి స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తి వైశ్వానరో వసురగ్ని స్వస్తి దేవావంతృభవ స్వస్తి స్వస్తి నో రుద్రపాత్వం అసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యే రేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధే స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమసా ఆదివ పునర్దతా జ్ఞాతా జానతా సంఘామే మహిం స్వస్తయంతారక్షవరిష్ఠనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసూరగ్నమింద్రాసకం సమత్సు బృహద్య శోణవామివారూహేమ అంహోముచా మాంగిర సంఘ్రయం చ స్వస్త్యాగ్రేయం మనసా చతారక్షం ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాతే స్వభాయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం. చక్కని కాంతివంతమైనటువంటి కన్నులతో కరుణాకరుడు దివ్యమైనటువంటి తమ యొక్క నిత్య కళ్యాణ విశేషాన్ని నిర్వహించుకుంటూ చక్కని ఆ వేదమంత్రయుతమైనటువంటి విశేషంతో స్వర్ణ సింహాసనస్థుడై కళ్యాణ కంకణధారి అయి కళ్యాణమాలా విశేషంతో మెరుస్తున్న శ్రేష్టమైనటువంటి శ్రీవత్స కౌస్తుభంతో స్వామి దివ్యమైన విశాలమైన వక్షస్థలంతో అదిగో ఆదరిస్తూ అందరినీ కూడా పలకరిస్తున్నటువంటి శుభవేళ. పెద్దలంటారు, చనుడీ కొండకు స్వామి పుష్కరిణిలో స్నానంబుగా వించి ఓ జనులారా కన్నులార కాంచుడి విభుల్ సాష్టాంగము వచ్చిన కష్టంబులు విన్నవించుకొనుడి శ్రీశేష శైలేశుతో ఘనతేజోనిధితో జగత్ప్రభువుతో కారుణ్యవరాశితో. ఆయన యొక్క గుణాలు చెప్పకనే చెబుతున్నారు. అందుకనే సులభాయ సుశీలాయ అని స్వామిని చక్కగా కీర్తిస్తారు ఆచార్యులు. ఏమంటే, అయ్యా అవకాశాన్ని దొరికించుకొని కల్పించుకొని చక్కగా తిరుమల క్షేత్రానికి వెళ్ళండి. స్వామి పుష్కరిణిలో స్నానం చేసి మీ కనుల నిండుగా స్వామి యొక్క సర్వాంతర్యామిగా పరమాత్మ ఉన్న ఆయన అద్భుతమైన రీతితో సగుణ సాకార సచ్చిదానంద దివ్యమంగళ స్వరూపంతో కళ్యాణ పురుషుడుగా కనిపించేటువంటి తిరుమల నాయకుడిగా చిరునవ్వులతో ఆహ్వానిస్తున్నాడు.
ఆయన దగ్గరికి చేరి సాష్టాంగ నమస్కారాలు చేసి మీకు వచ్చినటువంటి కష్టాలు మీ మనస్ఫూర్తిగా ఆయనకు చెప్పండి. ఆయన శ్రీశేష శైలేశుడు. తాను స్వయంగా దివ్యమైనటువంటి మహాలక్ష్మిని తన యొక్క వక్షస్థలంలో కలిగి ఉన్నటువంటి వాడై కారుణ్య స్వరూపంతో ప్రకాశించేటువంటి మహా తేజస్వంతుడుగా ఆ ఉన్నటువంటి తేజస్ప్రభు, అటువంటి జగత్ప్రభువు తాను ఇంత గొప్పవాడైనా సరే తన దగ్గరికి వచ్చినటువంటి ఎవరిని కూడా కాదనక తన యొక్క హృదయానికి హత్తుకొనేటువంటి సౌగుణ్య రాశి ఆయన, సుగుణాల రాశి. అటువంటి మహానుభావుణ్ణి కనులారా దర్శించండి, మీ కష్టాలు విన్నవించుకోండి. సంతృప్తితో నిండినటువంటి మనస్సుతో హాయిగా ఆయన ఆదరాన్ని, ఆయన ఆహ్వానాన్ని అంగీకరించి దగ్గరకు చేరి ఆయన యొక్క ఆరాధనలో మీ జన్మ చరితార్థం చేసుకోమని పెద్దలు సెలవిస్తారు. అటువంటి మహానుభావుడు అదిగో కేవలం చూస్తున్నంత మాత్రం చేతనే చూచిన వారి చూపులను తన యొక్క హృదయానికి కట్టేసుకునేటువంటి అద్భుతమైనటువంటి మూర్తిమంతమైన రూపంతో, అలాగే నిర్గుణ నిరాకార నిరంజన నిర్లేప నిరాఖ్యాతాది విశేషాలతో మహాపురుషులు ఆయన్ను తమ కంటే అభిన్నంగా దర్శించేటువంటి మహాత్ములతో ఎప్పుడూ కూడా మమైకంగా ఉండేటువంటి ఆ పరమాత్మ స్వరూపుడు అటు తానే ఇటు తానే అయి, అటు సగుణ రూపంతో ఇదిగో ఇటు సగుణ రూపంతో మన ఎదురుగా కనబడుతూ నిర్గుణ రూపంగా సమస్తాన్ని కూడా ఆక్రమించినటువంటి వారై అనంతమైన ఆకాశం అంతటా విస్తరించి భూమ్యాది గ్రహాలకు తాను ఆధారమై సూర్యాది తేజోనిధులతో అందరికీ కూడా ఆధారమై ఆ ఆకాశం ఎలాగైతే ఉందో అటువంటి చిదాకాశ స్వరూపుడాయన. అంత విశాలమైన గుణగాంభీర్యంతో త్రిగుణరహితుడుగా ఉన్నవాడు, గుణరహితుడుగా ఉన్నవాడు, నిర్గుణుడు, సగుణ స్వరూపంతో అదిగో మన కన్నుల ఎదురుగా శేషాచల నాయకుడిగా ప్రత్యక్షమై అభయ హస్తాన్ని చక్కగా సాచి మనం అందిస్తున్నటువంటి అన్ని ఆరాధనలను స్వీకరిస్తూ ఆచార్యులు కైంకర్యపురులు అందించినటువంటి చక్కనైనటువంటి ఆ కళ్యాణ కంకణ విశేషంగా ఉన్న సర్పరాజు ఆదిశేషుడినే తన అద్భుతమైన కంకణంగా సింహాసనస్థుడై స్వామి చిరునవ్వులతో ధరించాడు. ఎప్పుడు కానీ ఎక్కడ కానీ ఎంతటి గంభీరుడో అంతటి కొంటేవాడు, ఎంతటి గాంభీర్యంతో ప్రకాశిస్తాడో అంత సరసంగా పనులు చేయగలిగినవాడు. కాబట్టే మహాభాగవతంలో చెబుతాడు, తాను వామనుడుగా వచ్చి అందరితో జటలతో కూడినటువంటి ఘనపాఠాన్ని ఘనాపాఠీలతో చదివిన మహాపురుషుడు. అలాగే తను దానం తీసుకునే సమయంలో తన చేతిలోకి నీరు పడకుండా కలశంలో అడ్డపడిన శుక్రాచార్యుడిని ఏమీ తెలియనివాడులాగా తన చేతిలో ఉండే దర్భపుల్లతో నీళ్లు పడలేదని ఆ దాన్ని అట్లా పొడిచేటప్పటికీ కలశాన్ని, ఆ కలశంలో సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆ శుక్రాచార్యులు తన కంటిని పోగొట్టుకున్నాడు, ఏకాక్షి అనే పేరును పొందాడు. ఇలా కొంటెతనంతో కూడా గుణపాఠాలు చెప్పగలిగినటువంటి ఆ సగుణస్వామి అదిగో తన సంకల్ప బలాన్ని అనుసరించి అద్భుతమైన రీతితో సాక్షాత్తు రమారమణి యొక్క వామహస్తానికి అందమైనటువంటి కళ్యాణ కంకణాన్ని ధరింపజేసి నిత్య కళ్యాణ స్వామిగా తాను ఎప్పుడూ ప్రకాశిస్తూ నిత్య కళ్యాణ కన్యకా శిరోమణులుగా ఉన్నటువంటి ఆ ఇరువురిని కూడా ఏకముఖంగా తాను చక్కగా చిరునవ్వులతో సంభావిస్తూ రమారమణికి చక్కగా కంకణధారణను కైంకర్యపురుల ద్వారా ఆచార్య పురుషుల యొక్క దివ్యమంత్ర విశేషాల మధ్య చక్కగా నిర్వహించారు స్వామివారు. అలాగే తన యొక్క సంకల్ప బలంతో తాను విశ్వరూపుడుగా ప్రకాశిస్తూ విశ్వేశ్వరుడుగా ఉన్న స్వామి తన విశ్వానికి ప్రతినిధిగా ఉన్నటువంటి దివ్యస్వరూపిణి అయినటువంటి సాక్షాత్ భూరమణిని దివ్యశక్తి సంపన్నగా శ్రేష్టమైనటువంటి మహాశక్తిగా భూశక్తిగా భూమహాలక్ష్మిగా సంభావించి ఆమెకు కూడా చక్కగా ఇక్కడ అదిగో దివ్య కంకణ ధారణాన్ని నిర్వహింపజేశారు అయ్యవారు అందమైనటువంటి తమ కళ్యాణంలో.
అలాగే ఎవరిని కానీ ఎప్పుడు కానీ ఏ సందర్భంలో కానీ ఎక్కడ కానీ మరవని మహాపురుషుడు. కాబట్టే తనను ఉపచరించేటువంటి వారికి సుఖ సౌఖ్యాలు కలిగేటట్లుగా తన కళ్యాణ కంకణ విశేష ప్రభావంతో వారు కూడా చక్కగా జయాలను సాధించేటట్టుగా ఇదిగో ఇక్కడ కైంకర్య పరులకు ఆత్మరక్షారూపాత్మకమైన కంకణాన్ని అనుగ్రహించి స్వామివారు అదిగో యజ్ఞస్వరూపంతో తాను ప్రకాశిస్తూ ఒకవైపు తాను ప్రపంచ రూపంలో కనిపిస్తూ ప్రపంచానికి ఆధారంగా మరొక వైపు ఉంటూ ఆధార ఆధేయ భావాలు రెండూ తానే అయి అదిగో ఇక్కడ ఆధార కర్మ అనే హోమకర్మను స్వీకరిస్తున్నారు. గోవింద. శుద్ధ ఆశీర్వాన్ మమత్వ ఇంద్ర శుద్ధ నాకే శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధ అర్ఘ్యం నిధార్య శుద్ధ మధ్య సౌమ్యాన్ శుద్ధో రత్న ఆనే దాశే శుద్ధో వృత్రాణ జిగ్ని శుద్ధో వచం శిశాసే కుంటే సోమ అవామి మయే దేవా ద్రవిడమజంతం మయ్యాశిరస్తు మయి దేవహూతిః దేవ్యాహోతారమరిషింద పూర్వరిష్టాస్య మతరూపాస్ వీరాः మహ్యం యజంతో మమ జ్ఞాని హవ్యా ఆకూత్ సత్యమన సోమయస్తు ఏ నోమని కథమచ్చన విశ్వే దేవాసో అద్య వోచతామి. ఓం వరిష్ఠ సప్తఋషీన్ ఆవాహమి ఉద్ధన్యమానమస్య అమేత్య పాప్మనం యజమానస్య బానస్సంతో ప్రతిసత్తన్నో మత ప్రతివేతోక సాతాః కణపితృణావాహమి రేఖాం స్కంద రేఖ గాయత్ర ప్రోక్షతస్య నిభర్గో దేవస్య దిమ్హి योनः प्रचोदयात् जातवेदं गृहीत्वा कृतप्रेतपरज्वाल्या उपावरोहेते अग्निं निधाय उपावरः जातवेद पुनस्त्वं देवेभ्यो हव्यं पहनः प्रजनन आयु प्रजामरिमस्मासु देहस्य स्तुरोतीति हनो धुरणे अग्निकहनपात्रे सदा पुष्पाक्षतानि क्षिपेत् अग्न आयाः विते गृणानो हव्यदाते होत सत्यवर्गिषे अदितेन पन्निस्व अनुमतेन पन्निस्व सरस्वतेन पन्निस्व ते पसवितप्रस्व तत्सवित्रपरेण्यं वर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ब्रह्मज्ञानं प्रथमं पुरस्तात् विस्मतस्सुरुचोदेन अभास पुत्र्या उपमास्य दिष्टा सतश्च योनिमसतश्च वः ओं भू ब्रह्माणमावाहमि ओं वः प्रजापतिमावाहमि ओं सुवः पितामहमावाहमि ओं भूर्भुवस्व हिरण्यगर्भमावाहमि ब्रह्मणे नमः इदमासं सोमो दीर्घं सोमो अरवन्तमासुं सोमो वीरं कर्मण्यं ददातु सा धन्यं पितर्भ्यं सभेगं पितुश्रवरं यो तथाश तस्मै ओं भुः सोममावाहमि ओं भवरेज्ञाङ्गमावाहमि ओं सुपरिन्दुमावाहमि ओं भूर्भुवस्सुचन्द्रमां सोमस्य इदमासं ब्रह्मणे नमः पाद्यमर्घ्यमाचनं पुष्पं गुडोपहरं पानीयं सदक्षिणाकं ताम्बूलं सर्वोपचारान् समर्पयामि. सोमन्हापाद्यमर्घ्यमाचमं पुष्पं गुडोपहरं पानीयं सदक्षिणाकं ताम्बूलं सर्वोपचारान् समर्पयामि. ब्रह्मणं प्रोक्षिष्यामि प्रोक्षग्निदेवतावर्धकत्वं नाकस्य पृष्ठयजमानत्वं सप्त ऋषीनाकं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानचतिः ओं प्रोक्षां सोम प्रोक्षिष्यामि प्रोक्षग्निदेवतावर्धकत्वं नाकस्य पृष्ठयजमानत्वं सप्त ऋषीनाकं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानचतिः ओं प्रोक्षां कृष्णस्य करेष्ठ ओ अग्ने एत्वा स्वाहा वेदिरसि बर्हिष एत्वा स्वाहा बर्हिरसि तुर्भ्यस्त्वा स्वाहा दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्येत्वा पोषयत्वा तदा पितृभ्यः ऊर्ध्वपरिषद्य ऊर्ध्वां पृथिवीं गच्छता उभाभ्यां प्रहरेम वेते पूषाते ग्रन्थिभिश्चतु आदित्यं व्यञ्जनसे स्वस्तं देवेभ्यः विष्णोस्तु पोषे दक्षिणतो विष्णोस्तु पोषे उत्तरतो विष्णोस्तु पश्चिम सौदत्तां देवेभ्य विष्णोस्तु पोषे विष्णुमावाहमि महाविष्णुमावाहमि सदा विष्णुमावाहमि व्यापे नारायणमावाहमि सुरुतासे ध्रुवासे ध्रुवासे तारुणासे वानस्पत्योस् देवेभ्य सुन्दस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि परितपात्र्योः ब्रह्माणम् आवाहमि सोमम् आवाहमि ब्रह्मन् प्रणेश यजमानवाचं यच्चान् सोमापरे यजमानवाचं यच्चान् प्रणग्निदेवतावर्धयत्वं नाकस्य प्रत्ययजमानत्वं सप्तऋषीनाकं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानञ्चितिः ॐ प्रियां को व प्रणतोसव प्रणयत्वापो देवे प्रणयानि यज्ञिकं सकं साधयन्तः इदं वदन्तेर्गुतपृष्ठा उदाको सहस्रपोषं यजमानेनञ्चितिः को व इनक्तिस्तवयुक्तं शमिशन्तान् देवीरिषपात्रं देवज्य ए शमिशन्तान् देवीरिषः पात्रं देवज्य एं दक्षिणप्रदो ब्राह्मण तीर्थेन ओं प्रजापतिमावाहमि ओं इन्द्रमावाहमि ओं अग्निमावाहमि ओं सोममावाहमि उत्तरप्रदो देवतीर्थेन ओं अग्निमावाहमि ओं सोममावाहमि ओं अग्निशोमावाहमि ओं प्रजापतिमावाहमि ओं ब्रह्माणमावाहमि ओं इन्द्रमावाहमि ओं वसूनामावाहमि ओं मरुतावाहमि रुद्राणमावाहमि अपस्पृश्य विष्णुमावाहमि प्रोस्पतिमावाहमि मित्रमावाहमि वरुणमावाहमि आदित्यानमावाहमि अश्विनमावाहमि पूषणमावाहमि कक्षमावाहमि कक्षदेवतसोममावाहमि औपासरेज्ञमावाहमि यज्ञस्वान् देवान् मावाहमि सर्वदेवान् आवाहमि आज्यभागे प्रजापतिष्टपयं ब्रह्मणेष्टपामि इन्द्राष्टपयं वसुभ्यष्टपयं मरुद्भ्यष्टपामि रुद्रेभ्योष्टप अपस्पृश्यान् विष्णुष्टपामि बृहस्पतिष्टपामि मित्राष्टपामि वरुणाष्टपामि आदित्यभ्योष्टपामि अश्विभ्याष्टपामि पुष्टाष्टपामि कक्षाष्टपामि कक्षादेवतसोमष्टपामि औपासरेज्ञाष्टपामि यज्ञदेव विश्वेभ्यो देवेभ्योष्टप सर्वदेवेभ्योष्टपामि आजन्तृप्यसमे चरन्तृप्यसमे अग्नेर्ज्योतसे समिति स्वाम्
अमृतमसे वरुणसे अंतरितकं रक्षो अंतरित आराधः प्रत्युष्टरक्ष प्रत्युष्टाराधः चिक्प्रतिस्वापुणात् त्वच्चित्रेण पवित्रं सूर्यस्य विश्वां वाक्प्रतिस्वापुणात् त्वच्चित्रेण पवित्रं सूर्यस्य विश्वां देवस्वस्य वितापुणात् त्वच्चित्रेण पवित्रं सूर्यस्य विश्वां यत् शब्द प्रोक्ष एकविंशति प्रमाणः रसं पूर्णसविद कृत्वा मूलाग्रं स्पर्शयित्वा अभ्यर्च अक्षताम् आज्यां चरुभिः इमाम्य अग्निष्टिका देनवस्सन्त्वेकशतञ्च सहस्रञ्च आयुतञ्च नियुतञ्च परितञ्च अर्भुतञ्च अन्यर्भुतञ्च समुद्रश्च मध्यञ्चान्तश्च पादश्च इमाम्य अग्निष्टिका देनवस्सन्तु ओम इंद्राय नमः ओम अग्नये नमः ओम यमाय नमः ओम निरुते नमः ओम वरुणाय नमः ओम वायवे नमः ओम कुबेराय नमः ईशानाय नमः ओम अग्ने नमः ओम हुतवहाय नमः ओम हुताशने नमः ओम कुष्ठवर्तवे नमः ओम देवमुखाय नमः ओम सप्तजिह्वाय नमः ओम वैश्वानराय नमः जातवेदसे नमः आदित्यर्मणिस्वा मतेर्मणिस्वा सरस्वतेर्मणिस्वा देवसवितप्रसा षष्टिशतसहस्रा अन्यतमक्षयमर्भुतमालयान्ते द्मा आत्मजातवेदस्ते नेद्यस्ववर्धस्वचेद्ध वर्धय चास्त्वं प्रजा पुष्पिर्ब्रह्मवर्चसेन अन्नाद्यन ब्रह्मन् सोमन् इद्वमादास्यादस्व ओम वायुवेदाग्नेयन्तं प्रजापते स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा ओम अग्ने स्वाहा सोमाय स्वाहा अग्ने सोमाभ्यागुं स्वाहा ओम प्रजापते स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इन्द्राय स्वाहा ओम वसुभ्य स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपोस्पर्शा ओम विष्णवे स्वाहा ओम बृहस्पते स्वाहा ओम मित्राय स्वाहा ओम वरुणाय स्वाहा ओम आदित्येभ्यः स्वाहा अश्वेभ्यागुं स्वाहा ओम पूष्णे स्वाहा ओम कक्षाय स्वाहा ओम कक्षदेवत सोमाय स्वाहा ओम औपासन यज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा दर्वाभिकार्या चरुं सावित्रीं हृत्वा व्याहृतवितप्रदभिकार्या ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सुभस्वाहा भूर्भुवस्वाहा अतिथेर्वमग्गुस्ता अनुमतेर्वमग्गुस्ता सरस्वतेर्वमग्गुस्ता देवदप्रासभे सदेवदेवसत्रे श्रीनिवासस्वामी प्रीत्यर्थं सर्वलोकहितार्थं क्रिश्यमाणः वैवाहिक महोत्सवकर्मणि आघरे स्वरमन्तराक्षर सर्वदोष प्राचित्तार्थं वैष्णवहोमं करिष्ये अतिथेर्वमन्निस्वा अनुमतेर्वमन्निस्वा सरस्वतेर्वमन्निस्वा देवसवितप्रसुवा मतो देवावन्तु न यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामपि स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समूढमस्य पागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्य ततो धर्मान् स्वाहा विष्णु कर्मान् पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्य सखा स्वाहा तद्विष्णु परमं पतिं सदा पश्यन्ति शूरयः दिवे वचक्षुरा ततग्गुस्वाहा तद्विप्रासो विपण्यवो जागुरुवागुं सस्यमिन्धते विष्णोर्यत्परं पतग्गुस्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा भूर्भुवस्वाहा अदितेन्वमग्गुस्ता अनुमतेन्वमग्गुस्ता सरस्वतेन्वमग्गुस्ता देवदप्रासाभिः अग्निप्रतिष्ठापन मुहूर्त सुमुहूर्त महान्तो न गृह्णन्तु విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమూచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమూచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన
మన్నించి ఇంత సేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేదా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేదా. అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా. ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా. పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యాపహత్తేజో వాయు ఆకాశహంకరమహత్తవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫలా మణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్ధంతి శుండాతంతో తంపితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధువతి గంధవతి అలకావతి యశోవతి ఇది అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిత్య ప్రణవాయు కుబేరేషానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలైతే లవనేక్షుసురా సర్పి దతిక్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరిమితే జంభూ ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్త ద్వీపే ద్వీపితే మాహేంద్రమలయ సఖ్య సుక్తిమద్దుక్షవత్తి వింధ్య పార్యాత్రాఖ్య సప్త కుల పర్వత విరాజితే భారత కిం పురుష హారేలావృత భద్రాశ్వకేతకమాలా హిరణ్యకరమణిక కురు వర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరత వర్షే ఇంద్ర కశేరుతామ్ర గవస్తి పుణ్ణాగ గంధర్వ సౌమ్యవరణ భరతాఖ్యానవ ఖండానాం మధ్యే భరతఖండే మహాసరోర్హాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మ భూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణా గౌతమ కావేర్యాణాం మధ్యప్రదేశే ఆదివరాక్షేత్రే శ్రీవేంకటాచలే స్వామి పుష్కరిణీ తీరే శ్రీ శ్రీనివాస స్వామి భగవతాలే సమస్త భగవత్ భాగవత ఆచార్యాణాం సన్నిధో సకల జగశ్రష్టు పరార్ధద్వయ జీవనో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమ పర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయ యామే త్రయోదశ ఘటికా ద్విచత్వర్వింశతివి ఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూత నామధేయ ఇంద్ర సమయే పార్థివ ప్రళయ కూర్మానంత శ్వేతవరహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభవ స్వారోచిత ఉత్తమ తామసరైవత చాక్షవైవ స్వద సూర్యసావర్ణే ధర్మసావర్ణే దక్షసావర్ణే రుద్రసావర్ణే బ్రహ్మసావర్ణే ఇంద్రసావర్ణే వేదసావర్ణాఖ్య
चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे तत्र एकसप्तति महायुगानां सप्तविंशति महायुगेष्व अतीतेषु तदुपरि अष्टाविंशतितमे महायुगे अष्टाविंशति सहस्रान्वित सप्तदशलक्षाब्दे कृतयुगे याते षण्णवतिसहस्रान्वित द्वादशलक्षाब्दे त्रेतायुगे याते चतुष्षष्टिसहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याते द्वात्रिंशत्सहस्रान्वित चतुर्लक्षाब्दे वर्तमाने कलिगे प्रथमपादे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजय अभिनन्दनागार्जन कल्के भूपाक्य षट्शकानां मध्ये तृतीये शालिवाहन सके अस्मिन् देशे शुभमुहूर्ते मम अनेक जन्मसु इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दश अपरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भे पाकलोहित आधाम तपसंघात काल सूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्य उत्तीर्य तिले सूर्यमंडल पर्यन्तं कुटराशेरवर्ष सहस्रावसाने एकैक तिल अपकर्षण क्रमेण सर्वरास्य अपकर्षण संहित काले महाविष्णुलोके निवाससित्यर्थम् आदित्यलोके ब्रह्मलोके ध्रुवलोके गोलोके निवाससित्यर्थम् त्रिगुणीकृत अग्निष्ठोम अतिरात्र अप्त्योर्यम शांतपना वाजपेय पौंडरीक अश्वमेधादि शतकृत पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुंठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विध मोक्ष फलसित्यर्थम् लक्ष्मी नारायण प्रीत्यर्थम् परत्व विभव व्यूह अंतर्यामि अर्चा स्वरूप रूप गुण विभवैश्वर्याति निरूपक श्री विखनो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिर्युक्त गुरुह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त संपूर्ण सकल फलावाप्त्यर्थं षोडश महादानेषु मुख्यभूतं सालंकृत कन्यका दानाख्य महादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्य मंगल विग्रहस्य सुदर्शन पांचजन्य शार्क कौमोदके नंदकाति दिव्य पंचायुधर विराजितस्य पद्मांकित कोटि सूर्य प्रकाशितस्य श्रीमदो वैकुंठ नायकस्य श्रीमद्वैखानस आगमोक्त प्रकारेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध विभेदेन प्रवर्तमानस्य परत्व विभव व्यूह अंतर्यामि अर्चावतार रूपस्य भगवतः परवासुदेवस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पत्ति स्थितिलयकार प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्या शोभिताय दिव्य पीतांबरधराय दिव्यावताराय प्रसन्न पारिजाताय स्वर्ण गरुडवाहनारूढ़ाय अचिंत्यात्मक नित्य यौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामा धर्म सकल वेदाध्यायिनीं
భార్గవచ్చవణాప్నుబాణౌర్వైదుల పంచారుషే పరవరానిత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతురాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణో వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పలుగుని నక్షత్రే కన్యా రాశో జాతాం భృగోర్ సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే వృణీధ్వం దాస్యామి ఋగ్గజుస్సామాధర్వ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సరనైద్రవత్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యపశ గోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతులాం సురాంగనా సంసేవిత పాదారవిందాం సింహావిష్ణో అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీ బహుశ్యమలాంగీం విష్ణో పురాణ మహిషీం ప్రకృతి అంశ సంభూతాం రేవతే నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం కాశ్యపీం అయోనిజాం భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే వృణీధ్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుతాం దాస్యం విష్ణువే తుభ్యం బ్రహ్మలోకచీష కన్యాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయోతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూత సాక్షిణ్యాం సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః ఇమాం కన్యాం ప్రదాస్యామి గృహ్ణాయ పురుషోత్తమ ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజాధరణ్యా స్రవితాం తదా మంత్రపూతం స్వామితీర్థతారాం స కనకాంకరే దక్షిణే శ్రీనివాసస్య దదో పద్మావతీం తతః కన్యాదానముహూర్త సుముహూర్తో మహాంతో నిగృహ్ణంతుం సుముహూర్తోస్తుం సుప్రతిష్ఠితమస్త్వం తథాస్తు. నమో కళ్యాణ దివ్య పురుషాయ నమో నమః. భక్తులందరూ కూడా తమ హృదయంలో నిరంతరం భావిస్తూ ధ్యానిస్తూ హృదయపూర్వకంగా గోవిందనామస్మరణపూర్వకంగా స్వామివారిని కీర్తిస్తూ ఉండగా స్వర్ణ సింహాసనస్థుడై అందమైన అయ్యవారు అద్భుతమైన వరుడుగా సాలంకృత కన్యాదానం అనేటువంటి సాలంకృత కన్యాదానాన్ని చక్కగా మహాసంకల్పపూర్వకంగా ఆచార్యులు చక్కగా పఠిస్తూ ఉండగా అందుకున్నారు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని చక్కగా చెబుతుంది శాస్త్రం. ఎందుకంటే సామాన్యమైన వివాహంలో కూడా ఆ వధూవరులు ఇద్దరు కూడా లక్ష్మీనారాయణ స్వరూపులుగా భావించి వారిద్దరిని మన కుమారుడు కుమార్తె అయినా కూడా అక్కడ వారిని లక్ష్మీనారాయణులుగా భావించి వారిని ఆరాధించడం అనేది భారతీయ సంప్రదాయం, హైందవ సంప్రదాయం. ప్రతి పదార్థంలోనూ ప్రతి విషయంలోనూ ప్రతి సంఘటనలోనూ పరమాత్మను దర్శించడము అనేటువంటిది భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య అనేదానికి ఇదే సాక్ష్యం. కాబట్టి ఈ విధంగా అందుకనే ఇక్కడ మామూలు కళ్యాణం ఎలా జరుగుతుందో స్వామివారి కళ్యాణం అలాగే జరుగుతుంది. స్వామివారి కళ్యాణంలో ఎలాగైతే వాడుతామో అద్భుతమైన వేదమంత్రాలు, అదే వేదమంత్రాలు ప్రతి కళ్యాణంలోనూ వాడుతారు. సామాన్యమైన మానవ కళ్యాణంలోనూ వాడుతారు. దాని అర్థం ఏమిటి అంటే ఇక్కడ సాక్షాత్తు పరమాత్మనే ఈ రూపంలో వచ్చి ఉన్నారు. విశ్వరూపంలో ఉన్నది ఆయనే. అందుకనే విశ్వం విష్ణు వషట్కార అని ఆయన వేదమంత్రయుతంగా వషట్కారాది స్వాహాకారాలతో కీర్తించబడేటువంటి పరమాత్మనే సగుణ రూపంలో జీవరూపంలో ఇక్కడ వస్తున్నారయ్యా. ఆ జీవరూపంలో ఉన్నవాడికి స్త్రీ పురుషాది భేదాలు లేవు, అయితే పైకి మాత్రం అలా కనబడుతుంది ఇది అంటున్నాడు. ఆకాశంలో నలుపు అనేది ఎప్పుడూ లేదు, కానీ ఆ సాయంత్రం 6 గంటలు అయిన వెంటనే ఆకాశమంతా నల్లగా మారిపోతోంది, పదార్థాలేవి కనబడడం లేదే, అదే భ్రమ. అలాగే ఇక్కడ జీవులు అనేటువంటి వాళ్ళు జీవరూపంతో జీవుడుగా అంతా ఒకటే అయినప్పటికీ అనేక రూపాలతో స్త్రీ పురుషులుగా, స్త్రీలుగా, పురుషులుగా అనేక రూపాలుగా కనబడుతున్నారు ఇక్కడ. అవంతా కూడా అయ్యా నీ హేళ, నీ యొక్క లీలా విలాసం, నీ యొక్క భ్రమాత్మకమైనటువంటి ఈ విశేషాన్ని సృష్టిస్తూ విశ్వరూపంలో విశ్వేశ్వరుడుగా నువ్వు నటిస్తూ విశ్వేశ్వరుడుగా అన్నిటికీ ఆధారంగా నిలిచాడు. అందుకనే అటువంటి ఆ భగవానుని కీర్తిస్తూ పెద్దలు అంటారు, స్వామి వెంకటనాథ
చరణ కంజాతద్వయీ సేవనోద్ధామ ఉన్నిద్రమతిం త్వదీయ గుణగాథావర్ణయద్గీతికా శ్రీమాధ్వీరసపాన విస్మృత శరీరిన్ నాదు మూర్ధమునన్ ప్రేమాశీర్ణవ కుంకుమాక్షతలు వర్షింపంగదే మృక్యదన్. అదిగో ఆచార్యులు చక్కగా శ్రేష్టమైనటువంటి స్వామి పాదార విందాల దగ్గర నిత్యకన్యకా శిరోమణులకు అలంకరించడానికి స్వామివారి యొక్క ఆజ్ఞారూపకమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మాంగళ్యధారణాత్మకమైన కార్యాన్ని నిర్వహించడానికై శాస్త్ర మర్యాద అనుసరించి చక్కగా వారు అర్ఘ్యపాద్యాది విశేషాలతో ఆ మహాలక్ష్మీ స్వరూపమైనటువంటి కంకణ పూర్వకమైనటువంటి ఆ విశేషాల్లో ఆ శ్రేష్టమైనటువంటి స్వామివారి యొక్క ఆజ్ఞానుసారం అక్కడ మాంగళ్యాలను అర్చిస్తున్నటువంటి శుభవేళ స్వామిని ప్రార్థిస్తూ అంటారు, అయ్యా స్వామి మహాత్మా మహానుభావ వెంకటనాయక, మీ యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని చక్కగా సేవించి చక్కగా మేము తరిస్తూ మీ యొక్క అద్భుతమైన గుణాలతో కూడినటువంటి మీ చరిత్రలను చక్కగా ఆమె చెవులో వింటూ, ఎలాగైతే తేనెలో మాగినటువంటి శ్రేష్టమైనటువంటి మామిడి పండును ఎలాగైతే ఇష్టంగా మానవుడు స్వీకరిస్తాడో అట్లా ఆ అద్భుతమైన రుచిలో తనను తాను తన్మయత్వంతో ఎలాగైతే మరిచిపోతారో మీ యొక్క దివ్యమైనటువంటి చరిత్ర విశేషాలను వింటూ మమ్మల్ని మేము మరిచినటువంటి మా యొక్క శరీరాలలో ఉన్నటువంటి మా శిరస్సుల మీద ప్రేమతో కూడినటువంటి మీ యొక్క ఆశీపూర్వకమైన కొత్త అక్షింతలను చక్కగా వర్షించండి స్వామి. ఆశీపూర్వకమైనటువంటి మీ యొక్క ఆశీస్సులను అనుగ్రహాన్ని అందివ్వమని స్వామి మీకు నమస్సుమాంజలులు అని స్వామిని ప్రార్థిస్తుండగా అదిగో అయ్యవారు అందమైనటువంటి ఆ మాంగళ్య ధారణాన్ని అటు రమారమణికి భూరమణికి నిర్వహిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. तान् हस्ते कुरुता अतः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेना लोकरक्षकहेतुना कण्ठे भद्रामि सुभगे रक्षध्वं भुवनत्रयं माङ्गल्यधारणमुहूर्तस्सुमुहूर्तो महान्तो न गृह्णन्तु. श्रीदेव्यै नमः. माङ्गल्यधारणं करोमि. ओम प्रजापति सोमगं राजा नमस्तुर्जता तंत्रयो वेदा अन्वसृज्यन्ता तान् हस्ते कुरुता अतः सीता सावित्री मांगल्यं तन्तुनानैना जीवरक्षकहेतुना कंठे भद्रामि सुभगे रक्षध्वं भुवनत्रयं महीदेव्यै नमः. मांगल्यधारणं करोमि. मांगल्यधारण मुहूर्त सुमुहूर्तो महान्तो न गृह्णन्तो सुमुहूर्तोऽस्तु. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే
లక్ష్మీనారాయణ యోగము నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ ष्ठो अवयेक्ष्मनो वरडगं व्रतानो विहिमृडीकगुं सुहवोनि गिरिस्वां त्वमग्नि अयास्याया सन्मनसा हितः अयासन् हव्यमुहिषे यानोधिः बेशजग्ं स्वाहा प्रजापतेन त्वदेतानिन्यो विश्वा जातानि परेता बभूवा यत्कामास्ति हुमस्तन्नो अस्तु वयज्ञस्यम पतयोरयेना गुस्वाहा प्रजाविस्वान् द्वेषाग्ं स्वाहा चित्तं च स्वाहा चित्तिच्च स्वा आकूतं च स्वा आकूतिच्च स्वा विज्ञातं च स्वा विज्ञानं च स्वा मनश्च स्वा सकरिच्च स्वा दरसच्च स्वा पूर्णमासच्च स्वा बृहच्च स्वा रतन्त्रच स्वा विष्णवे स्वा महाविष्णवे स्वा सदा विष्णवे स्वा पुरुषाय स्वा सत्याय स्वा अच्युताय स्वा अनिरुद्धाय स्वा श्रिये स्वा दुर्ते स्वा पवित्रे स्वा प्रमोधर्णे स्वा हरिण्ये स्वा पौष्टे स्वा क्षोण्ये स्वा मख्ये स्वा भूस्वा भुवस्वा सुवस्वा भुवस्वा अदितेन्वमग्गुस्ता अन्वयतेन्वमग्गुस्ता सरस्वतेन्वमग्गुस्ता ते प्रसवे श्रीदेवदेवसत्रे श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं तर्वलखितार्थं करिष्यमाणः वैवाहिमत्स्यकर्मणि लाजहोमं करिष्ये अदितेर्मन्यस्व अन्वतेर्वमन्यस्व सरस्वतेर्वमन्यस्व देवसवितप्रस्व इमां लाजनमभिगार्य ओम इमान् लाजानावपामि समृद्धिकराणान् मम तुभ्यं च संवननान् स्तदग्निरनुमन्यतां यं नार्पभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओम ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकराणान् मम तुभ्यं च संवरणान् स्तदग्निरनुमन्यतां यं नारुपभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकराणान् मम तुभ्यं च संवननान् तदग्निरनुमन्यतां यं नार्पभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाः ओम सुवस्वाः भूर्भुवस्वस्वाः दितेन्वमग्गुस्ता अन्वतेन्वमग्गुस्ता सरस्वतेन्वमग्गुस्ता देवप्रासाभिः सदेवदेवसत्रे श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं तर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमत्स्यकर्मणि सर्वदोष प्राचित्तार्थं वैष्णवहोमं करिष्यति तेनमन्यस्व अन्वतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवितप्रस्व अतो देवावन्तुनयतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिस्वाः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समूढमस्य पाकुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अदाभ्य ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्य तयतो व्रतानि पस्वसे इन्द्रस्य युज्यसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति शूरयः दिवेव च क्षोरतद्गुस्वाहा तद्विप्रासोऽपि पण्यवो जागुरुभागुं सस्य विन्दते विष्णोर्यत्परं पतिगुस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं स्वस्वाहा भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्
मग्गुस्ता अनुमतेन मग्गुस्ता सरस्वतेन मग्गुस्ता ते हृदप्रासाभिः अस्य देवदेवस्य श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं तर्वलहितार्थं करिष्यमः वैवाहिक महोत्सवकर्मि कर्म साद्गोन्यार्धम् उपरिष्ट अन्तहोमं करिष्ये अदितेन मण्डिस्व अनुमतेन मण्डिस्व सरस्वतेन मण्डिस्व देव सवितप्रस्वान् एतस्य कर्मणोत्यरिरचत् वाणिमहाक्रम् अग्निष्टत्वेष्टकृत् विद्वान् सर्वज्ञं स्वेष्टगुं सुहुतं करोति मे स्वाहा आग्नेये स्वेष्टकृते सुहुता हुताहुतीनां कामान् अग्निसबद्धैत्रे स्वाहा आग्नेये स्वाहा आग्नेये नाधाय स्वाहा आग्नेयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतपुष्पे स्वाहा अग्नेये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्म आत्मनो निन्दाभूतग्निस्तु पुनराहार्जातवेद विचर्षे स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विना एवं चक्षुरदत्तामक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशनिष्टेभ्यः स्वाहा वेषं दुष्टे स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवेभ्यः स्वाहा तनुभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रितमत्याश्रितं एदोऽस्य दिशेम स्वाहा समितसि तेजोऽसि तेजोमयिते स्वाहा यमस्य धिमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धिमे चक्षुमे पाहि स्वाहा सोमस्य धिमे चित्तमे पाहि स्वाहा वायोर्ध्यमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमे पाहि स्वाहा अग्निर्भुक्तगुस्वा वेदिर्भुक्तगुस्वा ज्योर्भुक्तगुस्वा पृथिवीर्भुक्तगुस्वा वोषति वनस्पतिगन्धर्वप्सरजोभुक्तगुस्वा अग्निर्जीर्णगुस्वा वेदिर्जीर्णगुस्वा ज्योर्जीर्णगुस्वा पृथिवीर्जीर्णगुस्वा वोषति वनस्पतिगन्धर्व अप्सरजजीर्णगुस्वा अत पूर्वादिकालमुहूर्तः सप्तदे अग्निः समतः सप्त जिह्वा सप्त ऋषयः सप्तमप्रियणे सप्तहोत्रा सप्तधात्वन् सप्तयोनिरापृषस्वा कृतेन स्वाहा कृतदान विद्वान् अनुष्ठकृतेन पूर्णमाहुतिं जुहोमि प्रजापति स्वाहा समिन्द्रे विश्वेपि देवी परन्तं देव्य प्रणवो गच्छतु आज्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा पूर्णाधिकाल मुहूर्त सुमुहूर्त महांतों सुमुहूर्तोस्त्वं अग्निस्तृपितो वेदिस्तृपितो ज्योस्तृपितो पृथिवीस्तृपितो ब्रह्माद्यास्तृप्यन्तं वोषते परस्परकन्धरा आप्तरचे तृप्यन्ता मे दक्ष अक्षवस्तृप्यन्ताम् अदितेन मम गुस्ता अनुमतेन मम गुस्ता सर्वतेन मम गुस्तेवस्य प्रासाभिः पवित्रस्य पवित्रमे भूयस्व पूर्णमस्य पूर्णमे भूयस्व सर्वमे भूयस्व सर्वमस्य सर्वमे भूयस्व अक्षितमक्षित्येजो मे अक्षितमस्य मामे चेष्टः प्राच्यान्तक्षणायं प्रदेच उदेच ऊर्ध्वायम् अतो धराधरे आपोष्ठमयोपः पश्चिमतो विष्णो सतमसि दक्षिणतो विष्णो सर्वते उत्तरतो विष्णो सर्वते प्राच्यां विष्णो सर्वमसि सर्वाङ्कुचां ग्रन्थिं विस्तृज्य अब्धे प्रोक्ष आप्यायन्तामिति जुहोति ओम आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्तदिवं गच्छ ततो नो वृष्टिमेर्यस्व आशुध्यन्तां देवसदर्गं शुध्यन्तां देवसदरं भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुत्योर्भूतिः आदित्यः सोमो नमः त्रयाशं जपदग्ने कश्यपश्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशं दीर्घायित्वाय त्रयाशं जपदग्ने कश्यपश्य त्रयाशम् आपोष्टामयो भवः त्रयाशं जपदग्ने कश्यपश्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशम् आपोष्टामयो भवः त्रयाशं जपदग्ने कश्यपश्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशं दीर्घायित्वाय बलाय शब्दाय शतं च वर्चसे त्रयाशम् आपोष्ठितात्वं प्रोक्ष ओञ्च मे स्वरच्च मे यज्ञोपचते नमच्छायत्ते न्यूनं तस्मैते महाबालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वषडर्दहारमुपाग्ने चातवस्य भगवान् प्रज्वलितवर्मा यत्तेऽग्ने तेजस्थलं तेजस्वी भूयासं यत्तेऽग्ने हरस्ते भूयासं मयि मेधामयि प्रजमयि अग्निस्तेजतमयि मेधामयि प्रजमयि इन्द्रिं ददातु मयि वेदमयि प्रजमयि सूर्यो भ्रजो ददातु कायेन वचा मनसा इन्द्रिं वा बुद्ध्यात्मना प्रकृते स्वभावात् सर्वं श्रीमन्नारायण समर्प्य सर्वं श्रीनारायणार्पणमस्तु ब्रह्मणिमा सोमेन पुनः पाद्याचमनीयं समर्पयामि ब्रह्म यदा स्थाने प्रवेशयामि उच्चवार्धं क्षेमार्धं पुनरागमनाय च यज्ञेश्वरान् गुरोपहरं समर्पयामि आज्यशेषं समर्पयामि
నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నే నమః హవనీయాయ మహావేద్య నమో నమః కాండద్వయోపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే వర్గపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమః యజ్ఞేశాచ గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదే పరమోసతే స్వస్తి శ్రద్ధా మేధామిషా ప్రజ్ఞా విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుషం తేజ ఆరోగ్యం తేహిమే హవ్యవాహనాం ఎస్ఎస్ స్మృత్యచనామొక్త తపోహోమ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యతి సజ్జవంతే హుతాచర కాయేన వాచా మనస ఇంద్రియం వా బుద్ధ్యాత్మన వా ప్రకృతే స్వభవాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణ సర్వం శ్రీ నారాయణార్పితమస్తు. మంత్ర మధ్యే క్రియా మధ్యే విష్ణు స్మరణపూర్వకం కించిత్ కృతే కర్మ తత్కోటి కృతం భవేత్ విష్ణు యన్మంత్రహీనం తదహీనం భవతు తదృషీణాం తపసా పృథివ్యా క్షమయా దేవామనయో మామావిశంతాం శాస్త్రామేవ చ సంవిశంతం తస్మాకం భూత్యేరయమత్యే పుష్టిమత్యే మనోనో భవతు వర్చో భవతు సర్వమస్మాకం సంపదస్తు. స్వస్తి శ్రద్ధా మేధాం యశః ప్రజ్ఞా విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుషం తేజ ఆరోగ్యం దేహమే హవ్యవాహన. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుదాసనా యద్దుతం తం మయా దేవా పరిపూర్ణం తస్తే. ఓం సర్వం శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఓం నమో కళ్యాణచంద్రాయ నమో నమః. కృష్ణచంద్రుడుగా గోదాదేవి యొక్క హృదయాన్ని చక్కగా స్వీకరించినటువంటి ఆ దివ్యమూర్తి శ్రీనివాసుడు వారణమాయర పాసుల విశేషంతో అయ్యంగారులు జియంగారు ప్రతినిధులు చక్కగా ఆ అనుసంధానం చేస్తుండగా 1000 ఏనుగులతో కదిలి వచ్చి తనను స్వీకరించినట్లుగా కలలు కన్నటువంటి గోదాదేవి యొక్క దివ్య చరిత్రను గుర్తు చేస్తూ కొబ్బరికాయలు దొల్లించడం అనేటువంటి చక్కని సాంప్రదాయక మర్యాదను స్వామి మర్యాదా పురుషోత్తముడుగా నిర్వహించుకున్నారు. అద్భుతమైన రీతితో శ్రేష్టమైనటువంటి అందమైనటువంటి ఉష్ణీషం తలపాగా చుట్టిన దివ్యమైనటువంటి కిరీటాన్ని ధరించి అందమైన వరుడుగా స్వర్ణ సింహాసనం మీద ప్రకాశమానంగా ఉన్న భగవానుడు అదిగో తాము ధరించిన కళ్యాణ గజపుష్పమాల విశేషాన్ని రమారమణి కంఠసీమకు చక్కగా కళ్యాణమాల పరివర్తనం అనేటువంటి ఈ సాంప్రదాయక మర్యాదలు అందించారు. అమ్మవారు చక్కగా ప్రియంగా దానిని స్వీకరించి ధరించి మరింత సంతోషంతో తిరిగి స్వామివారి యొక్క కంఠానికే చక్కగా ఆ దివ్య మాలా విశేషాన్ని సమర్పించారు. ఆ కళ్యాణ మాలా సంప్రదాయ విశేషాన్ని అనుసరించి అలాగే స్వామివారు మరొక దివ్యదేవేదిగా ప్రకాశమానంగా ఉన్న శ్రీ భూమహాలక్ష్మి వారి కంఠసీమకు కూడా ఆ గజపుష్పమాలను కళ్యాణ గజపుష్పమాలను అందించారు. ఆ తల్లి మిక్కిలి ప్రియంగా స్వీకరించి ధరించి గొప్ప సంతోషంతో శంఖంలాంటి మెడతో ప్రకాశవంతంగా ఉన్న స్వామివారి యొక్క కంఠసీమకు ఆ కళ్యాణ మాలా విశేషాన్ని సాంప్రదాయకంగా సమర్పించారు. అమ్మలిరువురు కూడా ఆనందంగా స్వామివారి ఇరుపక్కల చేరుతున్న సందర్భంలో కరతాళ ధ్వనులతో సమస్తమైన భక్తులు కూడా కరతాళ ధ్వనులు చేస్తూ గోవింద నామస్మరణ పూర్వకంగా వారిని కీర్తిస్తుండగా అయ్యవారు చక్కగా శ్రేష్టమైన అన్నమాచార్య స్వామివారి ఆ కీర్తనా విశేషం పిడికిట తలంబ్రాలతో చక్కగా ఆ అక్షతారోపణం అనేటువంటి తరువాత సాంప్రదాయక మర్యాదను స్వీకరిస్తూ విశ్వాన్ని ఆశీర్వదించి అనుగ్రహిస్తున్నారు. ఇందిరారమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల
పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళ జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళ జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడ నమో